హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓహో, ఈ సండే వస్తే చాలు, మొగలకేమో హాలిడే, ఆడవాళ్ళకేమో థింకింగ్ డే. సండే అవ్వగానే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఈ రోజు స్పెషల్ ఏంటి అని. ప్రతి వీక్ ఏంటో స్పెషల్ చేస్తాం, కానీ ఈ రోజు నా మేనల్డ్ వస్తాడు కదా, ఆడి కోసమైనా చెయ్యాలి. అందుకనేసి ఆడికి ఇష్టమైన ఎగ్ రైస్ చేసాం. నేను చేయలేదండి, ఆడే చేశాడు, నా మేనల్డ్ చేశాడు తెలుసా. ముందుగా పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు వేసుకున్నాడు. పోపు చూసారా, కలుపుతున్నాడు. పోపు అనేది చటప్పట డ్యాన్స్ చేస్తారు కదా, ఆ డ్యాన్స్ చేసేలోపు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డ్యాన్స్ అయిపోయింది, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై స్టార్ట్ అవ్వలేదు, అవుతుంది. ఇప్పుడు అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ చాలు. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక మళ్ళీ కలపాలి. మళ్ళీ కొంచెం దగ్గర కావాలి, అంటే ఆయిల్ అనేది మీదకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేంత వరకు అలా వెయిట్ చేయాలి. ఎందుకనేసి ఆ లోపు మేమిద్దరము ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్లానింగ్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళామో తెలుసా? వైజాగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అది అవుతుంది బీచ్. సో బీచ్కి వెళ్ళాము. మీరు కూడా బీచ్కి వెళ్ళినారా? వైజాగ్లోని వెళ్ళకపోయినట్టయితే వెంటనే వెళ్ళండి. వైజాగ్ బీచ్కి వెళ్తే చాలు, అన్ని టెన్షన్స్ మర్చిపోతారు. ఓకే, ఇప్పుడు చూడండి, టమాటో అనేది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అందులో ఎగ్ వేసుకోవాలి. ఎగ్ 2 ఎగ్ వేసాం, అంటే కొంచెం రైస్ కాబట్టి మీరు ఎంతకి ఎగ్ కావాలనుకుంటే అంతకి వేసుకోవచ్చు. అంటే ఎగ్ అనేది మీకు హెవీగా కావాలంటే మరొకటి యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే 2 వేసుకున్నా సరిపోతుంది. ఎగ్ వేసుకున్న తర్వాత సరిపడంత ఉప్పు, ఇంకా గరం మసాలా, కొంచెం కారం, ఇంకా పసుపు కొంచెం, అంటే నీసు వాసన పోవాలనేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. ఎగ్ బుజ్జియా లాగా చేసుకోవాలి. ఎగ్ బుజ్జియా మీకు వచ్చు కదా, నాకైతే ఎగ్ బుజ్జియా చాలా ఇష్టం. ఇంకొకటి మర్చిపోయాను, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంటే మీకు తినేటప్పుడు చికెన్ బిర్యానీ తినేంత ఫీలింగ్ వస్తుంది. చూసారా, ఫ్రై చేసినాం కదా బుజ్జియాలాగా, మీరు కూడా అలానే ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం ఉంచుకున్నాం కదా రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాక అది మంచిగా కలుపుకోవాలి, అంటే మొత్తం కలిసేలా. వైట్ రైస్ అనేది ఎల్లో కలర్ వచ్చేయాలి. ఎల్లో కలర్ వచ్చింది కదా అని ఎల్లో రైస్ అని అనకండి, ఎగ్ వేసాం కదా, మర్చిపోయారా? ఎగ్ రైస్ అనే చెప్పాలి. చూసారుగా, ఎగ్ రైస్ ప్రిపేర్ అవుతుంది. అది మొత్తం కలిపిన తర్వాత ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోద్ది ఎగ్ రైస్. రైస్ అనేది మంచిగా కలపాలి, అప్పుడు వైట్ కలర్ లేకుండా ఎల్లో కలర్కి వస్తుంది. ఉప్పు కూడాను మొత్తం రైస్కి తగులుతుంది. చూస్తున్నారుగా, అలా కలుపుతూనే ఉండాలి, అస్సలు వైట్ కలర్ అనేది వండకూడదు. ఇప్పుడు చూడండి, మా హర్ష చేస్తున్నాడు. అయిపోయిందిగా. మా హర్ష కష్టాన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ, బాయ్.